మనల్ని కోటీశ్వరులుగా మార్చే అవకాశం ఉన్న స్టాక్స్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటారు కదా? అవే మల్టీబ్యాగర్ స్టాక్స్. కానీ వీటిని ముందుగానే ఎలా గుర్తించాలి? ఏ రంగాలు ఫోకస్ చేయాలి? ఇవే వీడియోలో క్లియర్గా మాట్లాడుదాం. ఇవాళ మనం చూడబోయే టాపిక్ 10x రిటర్న్స్ ఇచ్చే మల్టీబ్యాగర్ స్టాక్స్ ఎలా గుర్తించాలి, 5 కీ ఫ్యాక్టర్స్ మరియు ఇండియన్ మార్కెట్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్ ఉదాహరణలతో వీడియో మొత్తం చూడండి. ఐడెంటిఫై మల్టీబ్యాగర్స్, 5 ప్రూవెన్ రూల్స్, ఇండియన్ స్టాక్ ఎగ్జాంపుల్స్. మొదటి క్రైటీరియా రెవెన్యూ మరియు ప్రాఫిట్ గ్రోత్. ఒక కంపెనీ ఇన్కమ్ సంవత్సరానికి 20% కంటే ఎక్కువగా పెరుగుతుంటే, అలాగే లాభాలు కూడా వరుసగా 3 నుండి 5 సంవత్సరాలుగా పెరుగుతుంటే అటువంటి కంపెనీకి మంచి ఫండమెంటల్స్ ఉన్నాయన్నమాట. ఇంకా ROE అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 15% కంటే ఎక్కువగా ఉండాలి. ఇక ఎర్నింగ్స్ యీల్డ్ కూడా 5% పైగా అయితే అది మెరుగైన క్యాపిటల్ యూటిలైజేషన్ కి సంకేతం. ఉదాహరణకి, ఒక కంపెనీ ప్రతి సంవత్సరం ప్రాఫిట్స్ డబుల్ చేస్తుంటే అది మల్టీబ్యాగర్ అవ్వటానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. రెండవ పాయింట్, లో డెట్ మరియు పాజిటివ్ క్యాష్ ఫ్లో. డెట్ టు ఈక్విటీ రేషియో 0.5 కంటే తక్కువగా ఉండాలి. అంటే కంపెనీకి ఎక్కువ బాకీలు లేవన్నమాట. పాజిటివ్ ఫ్రీ క్యాష్ ఫ్లో అంటే ఆ కంపెనీ తన ఆపరేషన్స్ ద్వారా మిగిలిన డబ్బుతో అభివృద్ధి చెందగలగడం. ఈ లక్షణాలు ఉంటే మార్కెట్లో చిన్న షాక్స్ వచ్చినా ఆ కంపెనీ బలంగా నిలబడుతుంది. మూడవ ముఖ్యమైన విషయంలోకి వస్తే, సెక్టరల్ టేల్విండ్స్. రిన్యూవబుల్ ఎనర్జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, డిజిటల్ హెల్త్ కేర్ లాంటి రంగాలు ప్రస్తుతం స్ట్రక్చరల్ గ్రోత్ చూపిస్తున్నాయి. ఉదాహరణకి, సోలార్ గ్లాస్ తయారీలో ఉన్న కంపెనీలు లేదా ఫిన్టెక్ అప్లికేషన్లు రూపొందిస్తున్న సంస్థలు, ఇవి నెక్స్ట్ డీకేడ్లో మరింత గ్రోత్ ఇవ్వగలవు. ఇలాంటి రంగాల్లో ఉన్న చిన్న కంపెనీలు 10x గ్రో అవ్వడానికి చాలా వరకు అవకాశం ఉంది. ఒక మంచి కంపెనీ ఎప్పుడూ మల్టీబ్యాగర్ అవుతుందని కాదు, దాన్ని ఎప్పుడు కొనుక్కుంటున్నావన్నదే ముఖ్యం. దాని పే రేషియో ఇండస్ట్రీ యావరేజ్ కన్నా తక్కువగా ఉండాలి. పెగ్ రేషియో అంటే పే డివైడెడ్ బై గ్రోత్, అది 1 కంటే తక్కువగా ఉంటే అండర్ వాల్యూడ్ అన్న అర్థం. వాల్యుయేషన్ డిసిప్లిన్ ఉంటే హైప్లో పెట్టుబడి వేసే వాళ్ల కంటే ముందుగా ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరి ఫ్యాక్టర్, మేనేజ్మెంట్ క్వాలిటీ మరియు ఇన్నోవేషన్. హై ప్రమోటర్ హోల్డింగ్ అంటే వాళ్లే తమ సొంత డబ్బు పెట్టారన్న విశ్వాసం. ప్రముఖ కంపెనీలు R&Dకి ఖర్చు పెడతాయి, కొత్త ఇన్నోవేషన్స్ తీసుకువస్తాయి, వీటి వల్ల సస్టైనబుల్ గ్రోత్ సాధ్యమవుతుంది. ఈవీ కంపోనెంట్స్ తయారు చేసే లేదా డిజిటల్లో నూతన టెక్ తీసుకువచ్చే కంపెనీలు దీర్ఘకాలికంగా మనకి వెల్త్ సృష్టించగలవు. ఇప్పుడు రియల్ మార్కెట్లో కొన్ని మల్టీబ్యాగర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. 2025లో ఆల్రెడీ గుర్తింపు పొందిన కొన్ని స్టాక్స్. మైక్రోక్యాప్, షాలిమార్ పెయింట్స్ రెవెన్యూ గ్రోత్ 177.83%. యోవాయి నీష్ ఇండస్ట్రియల్ కోటింగ్స్, ఫ్యూచర్ ఫోకస్డ్ సెగ్మెంట్ స్మాల్ క్యాప్. సస్తసుందర్ వెంచర్స్ హెల్త్ కేర్ సర్వీసెస్ 285 crore సేల్స్, Q1 5.05%. ROE, స్టడీ ఫండమెంటల్స్ మిడ్ క్యాప్. ఏషియన్ గ్రానైట్ 799% ప్రాఫిట్ గ్రోత్. యోవాయి టైల్స్ సెక్టర్లో డామినెన్స్ లార్జ్ క్యాప్. టాటా పవర్ 5.4 GW రెన్యూవబుల్ కెపాసిటీ 18% కేగర్ రెవెన్యూ గ్రోత్. ఇవన్నీ మనం డిస్కస్ చేసిన 5 ఫ్యాక్టర్లకు సరిపోతాయి. ఎక్స్పర్ట్ పిక్స్ అండ్ బోనస్ స్టాక్స్. PG ఎలక్ట్రోప్లాస్ట్ EMS సెక్టర్ 439% గ్రోత్. 53 MF స్కీమ్స్ హోల్డింగ్ గవర్నమెంట్ సపోర్ట్. డొమెస్టిక్ ఎలక్ట్రానిక్స్ డిమాండ్. ఎలెకాన్ ఇంజనీరింగ్ గేర్ బాక్స్ లీడర్ 450%. 5-year కేగర్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్. సెక్టర్ డిమాండ్. జెన్ టెక్నాలజీస్ డిఫెన్స్ టెక్ ఇన్నోవేటర్. సిమ్యులేషన్ అండ్ డ్రోన్స్. ఆత్మనిర్భర్ భారత్ నుండి సపోర్ట్. టీటాగర్ రైల్ సిస్టమ్స్ 770%. 3-year రిటర్న్. రైల్ ఇన్ఫ్రా బెనిఫిషరీ. సెలికో గ్యాజెట్స్ 79% ప్రాఫిట్ గ్రోత్. 106% సేల్స్. యోవాయి రోజ్ 24.2%. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ పొటెన్షియల్. ఇలాంటి కంపెనీలు చిన్నగా కనిపించవచ్చు, కానీ చాలా వరకు బలమైన ప్రామిసింగ్ స్టోరీలు ఉండవచ్చు. ఇవే మిత్రులారా, మల్టీబ్యాగర్ స్టాక్స్ ని గుర్తుపట్టే 5 కీ ఫ్యాక్టర్స్. మీ ఇన్వెస్ట్మెంట్స్ లో దీన్ని గమనిస్తే మీరు కూడా 10x రిటర్న్స్ కోసం రైట్ డైరెక్షన్ లో ఉంటారు.
మెట్రిక్స్ చెక్ చేయండి, వాల్యుయేషన్ డిసిప్లిన్ పాటించండి మరియు పేషెన్స్ ఉంచండి. ఇలాంటి స్టాక్ వివరాల కోసం మా ఛానల్ స్టాక్ విస్పరర్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఫేవరెట్ స్టాక్ చెప్పండి.